ఆయనోళ్లకు ఆకుల్లా కానోళ్ళకి కంచంలా అన్నట్టే ఉన్నదోళ్ళ ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట. లిస్టులా ఎక్కువ చెయ్యిపాటల పేర్లే ఉన్నాయని గుసగుసలు బగ్గాయిన పడుతున్నాయి. గందుకేనేమో లీడర్లు మైకుల ముంగడుకొచ్చి గిట్ల వార్నింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చూడుండి గీ ఎమ్మెల్యే సారు ఏమన్నాడో. ఏం పథకం చూసినా ఏమున్నది గర్వకారణం, పథకాలన్నిట్ల నడుతుంది కమిషన్ల కార్యం అన్నట్టు ఓ పక్క ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడుతూనే ఉన్నారు చెయ్యి పార్టీ వాళ్ళను. ఇక అన్నిటికీ మించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లన్నీ చెయ్యి పార్టీ వాళ్ళ పరమవుతున్నాయి అని సందు దొరికినప్పుడల్లా ఆరుసుకుంటూనే ఉన్నారు. పైసలు ఇస్తేనే లిస్టుల పేరు రాస్తున్నారట. అయితే జనాలేం తక్కువ కాదుల్లో, లిస్టుల పేరు ఎక్కేతందుకు నయానో భయానో చదివిస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేలు గిది పట్టి పట్టనట్టు చూసుకుంటా పోతున్నట్టున్నారు గాని ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ మాత్రం గట్ల కాదు. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సర్ అవుతుంది. ఆగో గది ముచ్చట ఇన్నరు కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పైసలు ఇస్తేనే లిస్టులకు పేరెక్కిస్తామని పైసలు అడిగినోళ్ళకే కాదు, ఇందిరమ్మ ఇండ్లు యుర్రి ఎంతో కొంత చదివిస్తామని ఎవ్వలన్నా పైసలు ఇచ్చినట్టు తేలినా కూడా వాళ్ళకి ఇల్లు ఇయ్యరట, ఏమి ఇయ్యరట. మంచి ముచ్చటనే కదా. గంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి. వారే వా ఏం చెప్పిర్రు సారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం చెయ్యి పార్టీ వాళ్ళే కొందరు కమిషన్లు గుంజుతున్నారని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. అట్లగిట్లా వేస్తే పార్టీ వాళ్ళైనా ఇడిచి పెట్టేదే లేదట, పార్టీలకెళ్ళి పీకేస్తామంటున్నాడు. ముచ్చటగా 3వ వార్నింగ్ కూడా ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున 25,000 రూపాయలు బహుమతి ఇస్తారు. పట్టిస్తే ఎవరైనా డబ్బులు తీసుకొని ఎవరైనా చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు పైసలు అన్నట్టు తేలితే సస్పెండు, పబ్లిక్ పైసలు ఇచ్చి లిస్టులో పేరు రాయించుకుంటే ఇల్లు క్యాన్సలు. అగో అట్లనే పైసలు తీసుకునేటప్పుడు పైసలిచ్చి పేర్లు రాయించుకోంగనో ఎవరన్నా చూసి పట్టిస్తే 25,000 బహుమానం ఇస్తా అన్నాడు. ఇట్లా 2వ వార్నింగ్లే కాకుండా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందన్నట్టు. మొత్తానికి సొంత పార్టీ వాళ్ళైనా ఓట్లేసిన జనాలైనా తప్పు తప్పే, ఇగో తప్పు చేసినట్టు తేలితే శిక్షే అన్నట్టు కుల్లంకుల్ల చెప్పుకొచ్చిండు సారిగా. ఐతారం ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైనోళ్లకు పత్రాలు ఇచ్చే కార్యంలో పాల్గొన్నాడు ఎమ్మెల్యే సారు. గా కార్యం ఒడిచినాక గిట్ల గీ తీరంగా నడిచినాయి సారు ముచ్చట్లు. చూడాల మరి ఇక ఇందిరమ్మ ఇండ్లు లేనోళ్లకు దక్కుతాయో లేవో అన్నది. బర్త్డే పార్టీలు అంటే చాలు సోపతిగాలను విలువాలే, నడి రోడ్డు మీదకి పోవాలే, సెలబ్రేషన్స్ పేరు మీద ఆన్నే కేక్ కటింగులు చేసి హంగామా చేయాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ నడిపిస్తున్నారు పుట్టినరోజు పేరు మీద పార్టీలు చేసుకునే పోరగాళ్ళు చాలా మంది. ఇక గీడ సుతం గట్లనే చేసిండ్రు కొందరు పోరగాళ్ళు. కానీ పోలీసులు వచ్చి వాళ్లకు పెద్ద షాకే ఇచ్చిండ్రు. బర్త్డే పార్టీలు అంటే చాలు సోపతిగాళ్ళను విలువాలే, నడి రోడ్డు మీదకి పోవాలి, సెలబ్రేషన్స్ పేరు మీద ఆన్నే కేక్ కటింగ్ చేసి హంగామా చేయాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ నడిపిస్తున్నారు పుట్టినరోజుల పేరు మీద పార్టీలు చేసుకునే పోరగాళ్ళు చాలా మంది. ఇక గీడ సుతం గట్లనే చేసిరు కొందరు పోరగాండ్లు గాని పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద షాకే ఇచ్చిర్రు. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు, ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు, ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా, రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? చూస్తున్నారు కదా, బర్త్డే బై మెడల గజమాలేసి మిస్ వరల్డ్ కు పెట్టినటువంటి కిరీటాన్ని ఎట్లా పెట్టిర్రు. మరి బర్త్డే పార్టీ ఎవరిదో తెలవాలంటే ఆ మాత్రం డెకరేషన్ చేయాలి కదా. ఇక అద్దమ రాత్రి అయిందంటే చాలు సోపతిగాళ్ళందరికీ ఫోన్లు కొట్టుడు, అరే సురేషు, రమేషు, నరేషు అందరం కలిసి బర్త్డే బై గానితోని ఊరవతల రోడ్డు మీద కేక్ కటింగ్ చేపియాలరా, అటెంకల వాడిచ్చే దావత్తోని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, జల్దిన బండ్లేసుకొని రాని చెప్పుకున్నారు. అంత మంచినే ఉన్నది, రోడ్ల మీద ఏర్పాట్లు సుతం మంచినే చేసుకున్నారు. ఇక పిల్లగాడు కేక్ కటింగ్ చేసే ముందుగాల పోలీసులు వచ్చి గట్టిగానే అరుచుకున్నారు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. అందరు పేర్లని నోట్ చేసుకోండి. ఏమున్నారా బాబు మీరంతా, పబ్లిక్ తిరిగే రోడ్ల మీద రాత్రిపూట ఈ న్యూస్ ఎంత ఏంది? పుట్టినరోజులంటే ఇంట్లోతో కలిసి ఇంట్లో చేసుకోవాలి,
కానీ రోడ్ల మీద కాదండి గట్టిగానే గరం అయ్యే వరకు అబ్బా ప్లీజ్ సార్ తప్పైంది సార్ ఇంకో మళ్ళీ గీసంటి పనులు చేయం సార్ అని పోలీసు వాళ్ళని ఎట్లా బతిమలాడుతున్నారో చూడుర్రి. ఏంది సార్ మీరు అంత బల్లె టీచర్ చదువులు చెప్పినట్టే సున్నితంగా చెప్తుర్రు. రోడ్డు మీద అడ్డంగా బుక్కేరు కదా, ముందుగా అలా 4 అరుచుకొని తంతే మళ్ళీ ఇంకో మళ్ళీ గీసంటి పనులు చేయకుండా చక్కగా అవుతారని గరం అవుతారు చాలా మంది. గిది చూసినోళ్ళు హైదరాబాద్ లోనే గీ ముచ్చట మీదటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ కూడా బగ్గనే గరమైండు. నాడి రోడ్డు మీదకి వచ్చి పార్టీలు చేసుకున్నాడు యూత్ కు బగ్గ ఫ్యాషన్ అవుతుంది. మీ సంబరాల కోసం వేరేటోళ్ళని తిప్పలు పెట్టుడు మంచిది కాదు. అయినా పుట్టినరోజులని ఈడ్చి పెట్టకుండా పిల్లగండ్లను అయ్యవ్వలో కంట కనిపెట్టుకుని ఉండాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. చూసిర్రు కదా యూత్ పిల్లగండ్లు ఎంజాయ్ కోసమని రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తామంటే నడవది. పోలీసు వాళ్ళు వచ్చి గిట్లనే కేసులు పెట్టి బొక్కలేస్తారు. ఆ టెంకల ఏం చేసినా వేస్టే మరి. ఇక మేం చెప్పినాం ఆ టెంక మీ ఇష్టం మరి. సర్కారు పథకాల కోసానికి కాళ్ళు నొచ్చేటట్టు చెప్పులు అరిగేటట్టే తిరిగేటోళ్లను చాలా మందిని చూస్తుంటాం కదా. అట్లాంటాలకు పనులైనాయి అంటే అమ్మయ్యా ఇప్పటికీ పనైందని సంబరంతోని కొంతమంది కండ్లల్లో నీళ్లు తీసుకున్నటోళ్ళు కూడా ఉంటారు. కానీ సర్కారు నుంచి సాయం పొందినోళ్ళు కాకుండా వాళ్ళకు సాయం చేసిన గీ ఎమ్మెల్యే మేడమే దుఃఖపడ్డది. మరి ఎవలామె ఎందుకు ఏడ్చిండ్రో మీరే చూడుర్రి. మీ అందరినీ పదవినాలు చూసేసరికి భావోద్వేగానికి లోను కావాల్సిన అవసరం వచ్చిందంటే వారు పడే తపన మీకు మీ కళ్ళని వాళ్ళకి కళ్ళారా చూస్తున్నారు. వామ్మో అత్తగారింటికి పోతుంటే ఆడవిల్లు ఎడిచినట్టు ఎడుతున్నది కదా అక్క. ఇంతకు ఈమె ఎవరో ఏర్పాటు చేసి రానుల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని అక్క. మరి ఆమెకు ఏం బాధ అయిందని ఎడిచిందంటారా? ఆమెకు బాధ కాదుల్లో పేదలకు ఇందిరామిన్ల పట్టాలు ఇస్తుంటే యశస్విని అక్కకు నోట్లకించి మాట రాక ఇట్లా దుఃఖం వచ్చినట్టున్నది. మైబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో ఉన్న రైతు వేదికల ఇందిరామిన్ల మంజూరు పత్రాల వంచే కార్యాన్ని ఏర్పాటు చేసిర్రు. ఇక పేదలకు ఇండ్ల పత్రాలు ఇస్తుంటే యశస్విని అక్కకు నా జన్మ ధన్యమైందని అనిపించినట్టున్నది. పత్రాలు వంచుతుంటే నడుమిట్లనే ఇట్లా ఏడవ పట్టింది. ఇక పక్క పంటున్నోళ్ళు ఊకో అక్క నువ్వు గట్ల ఏడుతుంటే మాకే ఎట్లనో అనిపిస్తున్నది, ఊకో అక్క ఊకో అని చేతికి దస్తిస్తే కళ్ళు తుడుచుకుంటా ముక్కు తుడుచుకుంటా యశస్విని అక్క ఆమె లోపట ఉన్న ఆవేదన మొత్తం ఆడ చూపించింది. ఇక మేడం ఇట్లా దుఃఖపడే వరకు ఆడు ఉన్న అధికారులు కూడా చూసిండ్రా. మీకు ఇళ్ల పత్రాలు ఇస్తుంటే మేడం ఏడుస్తున్నదంటే ఆమెకు పేదలంటే ఎంత ప్రేమ ఉన్నో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని వచ్చిన జనాలకు చెప్పబట్టిండ్రు. ఇక ముచ్చట్ల ఏదో కొంతమందికి ఇళ్ల పత్రాలు ఇచ్చి మొత్తం మందికి మేమే ఇల్లు ఇచ్చినామన్నట్టు ఏతే ఎట్లా? మేము అన్ని తీర్ల అర్హులమైన ఇందిరామిల్ల లిస్ట్ లా మా పేరే రాలేదని కొంతమంది గారానికి అత్తున్నారు. ఎమ్మెల్యేకు పేదలంటే ఇష్టం అని చెప్పుకున్నాడే కాదు పాలకుర్తిలా ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాలకుర్తి ప్రజలు. ఇప్పుడు వచ్చిన 3500 కాకుండా నియోజకవర్గానికి 7000 ఇల్లు వస్తాయి. ఏం చేస్తామా 7000 ఇల్లు? మీ లెక్కన అర్హులైన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే ఉన్నారో అందరు కూడా 7000 ఇల్లు వచ్చినప్పుడు అందరూ కవర్ అవుతారు. ఒక్కటే ఒక లక్ష్యం ప్రభుత్వాన్ని, అర్హులైన ప్రతి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో. చూడాలే మరి యశస్విని అక్క రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత మందికి ఇందిరామిన్లు మంజూరు చేపిస్తుందో మరి. మొన్నట్ల 10వ తరగతి ఫలితాలు రాగానే 570 మార్కుల మీదనే వచ్చినోళ్లను విమానంలో దింపిన ఎంఈఓ సార్ ముచ్చట్లను, అట్లనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కొంతమంది విద్యార్థులను విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చిన ఎమ్మెల్యే తంకిరాల స్వామి యొక్క ముచ్చటను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. కానీ గీడో సార్ మాత్రం పిల్లలను పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయిండోలా. మరి ఎందుకు అట్లా చేసిండో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. మీ పేరు మీ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక రూపకంలో ఇట్లా రాసుకున్నాను. ఓష్ని నిజంగానే బడి పిల్లలందరినీ స్టేషన్ పట్టుకపోయిరంటే గింతమంది ఏం తప్పు చేసిర్రు ఏం కథ అని అనుకుంటున్నారులే. వీళ్ళంతా తప్పు చేసి స్టేషన్ కు రాలేదు, స్టేషన్ కు రాకుండా ఉండాలంటే ఎటువంటి తప్పులు చేయొద్దో తెలుసుకునేందుకు వచ్చిండ్రు. ఏంది సమజ్ కాలేదానులా? కొంతమంది పిల్లగాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేసి అవస్థ పడుతుంటారు కదా, అగ్గో అట్లా ఎవ్వరు పరిశ్రమలో పడద్దని చెప్పి గీ ఉపాయం చేసిండు వాళ్ళకి చదువు చెప్పేసారు. అట్లనే స్టేషన్ లో కొలువు చేసే పోలీస్ కావాలంటే ఏం చేయాలనో కూడా వీళ్ళకి తెలియజెప్పిర్రు అన్నట్టు. ఇదే కాదు సర్కార్ దవాఖాన కూడా తీసుకుపోయి అక్కడ డాక్టర్లతో రోగాలు ఎందుకు వస్తాయి, ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిపించిండు. అట్లనే దవాఖాన మొత్తం కళ తిరిగి చూపించి దవాఖానలో ఏమేమి ఉంటాయనేది కూడా చూపించిండ్రు పిల్లగాళ్లకు. మైబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్ట ఊరు పాటి వీధి గూడెంలో ఉన్న సర్కార్ బల్లె చదువు చెప్పే గోపీనాథ్ అనే సారు ఇటువంటి మంచికి మాతి చేసిండు. అందరి పిల్లల్ని నా సొంత ఖర్చులతోటి
నేను గూడూరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తిప్పడం జరిగింది. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక పిల్లవానికి నేను ఒక ఆఫీసర్ కావాలనే ఒక ఆలోచన తగులుతుంది. సూపర్ సార్, మీరు చాలా గొప్ప ఆలోచన చేసిర్రు. మీ మాటలు వింటుంటేనే 2 చేతులైతే దండం పెట్టాలనిపిస్తున్నది. ఏదో వచ్చినావా పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పినావా జీతం తీసుకొని పోయినావా అన్నట్టు కాకుండా పిల్లలను బుద్ధిమంతులు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఈ సారును అందరితో అరివి చేస్తున్నారు. ఇక సర్కారు కూడా ఇసొంటి గురువులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సవలతులు చేస్తే సర్కారు బళ్ళల్లో చదివే పిల్లలను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దుతారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. పట్నంలో అప్పుడప్పుడు మస్తు సౌండ్ చేసుకుంటూ పోయే బండ్లు గానొచ్చినప్పుడు పోలీసులు దొరకబట్టి సైలెన్సర్లను ఊడవికి రోడ్డు రోలర్ కిందేసి దొక్కే వార్తలు ఇదివరకు మనం బగ్గనే చూసినాం కదా. ఇగియాల గీడో ట్రాఫిక్ పోలీసారు ఆ సైలెన్సర్లను ఏం చేసిండ్రో చూడరి. వా భలే గమ్మత్తుగా ఉన్నది కదా. వేస్ట్ టు వెల్త్ అని ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఎప్పటికి చెప్తుంటాడు కదా. ఈ ట్రాఫిక్ పోలీస్ సార్ కూడా మంచి మంచి సైలెన్సర్లను ఉత్తగా రోడ్డు రోలర్ కింద దొక్కి పారేస్తే ఏమవుతుందని అనుకున్నట్టున్నాడు. అందుకే గింత మంచి గమ్మత్తు చేసిండు. ఈ నడవ మస్తు పొల్యూషన్ చేసుడే కాదు, అడ్డగోలు సౌండ్ కూడా చేసే దిక్కుమాల సైలెన్సర్ పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళకు షాక్ ఇచ్చేటట్టు హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు ఇట్లా వెరైటీ ఆలోచన చేసిర్రు. ఇప్పటిసంది పట్టుబడ్డ సైలెన్సర్ అన్నింటిని ఇట్లనే బ్యారికేడ్ల లెక్క తయారు చేసి రోడ్ల మీద ఆడాడ పెడతారట. అట్లా ఇటు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పనికొత్తది, అటు బండ్లు నడిపేటలో సుతం భయం ఉంటదని ఈ ఉపాయం చేసిరట హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇట్లనే కడమ ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తే మస్తు ఉంటది అంటున్నారు. ఈ బ్యారికేడ్లను చూసినా కొందరు ట్రాఫిక్ చేయంగా ఇబ్బంది పడ్డోళ్ళు. చూడాలి మరి రాను ఇసొంటి ఇక మాత్రం ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చేస్తారో. ఈ నడుమ ఏదైనా బయట కొనుడు తక్కువ, ఆన్లైన్ అంగట్ల కొనుడు ఎక్కువ అన్నట్లే ఉన్నదోళ్ళ ముచ్చట. పొద్దుగాల లేతే తోముకునే పేస్ట్ కానుంచి రాత్రి పడుకోంగా పెట్టుకునే దోమల మందు దాకా అరొకటి ఆన్లైన్ అంగట్లనే కొంటున్నారు చాలా మంది. గిట్లనే గీ అన్న కూడా ఆన్లైన్ అంగట్ల పల్క ఫోన్ ఆర్డర్ పెడితే ఏమొచ్చిందో చూడరే. పోషణీ అన్నాలం పాడుగాను ఆన్లైన్ లా పల్కపోన్ ఆర్డర్ పెడితే 2 బట్టల సబ్బులు వచ్చినాయి కదా. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి ఉల్లుండే బానోతు రాజేంద్ర అన్న అందరి లెక్కనే ఆన్లైన్ అంగట్ల 16,000 పెట్టి సెల్ ఫోన్ బుకింగ్ చేసిండట. ఇక బుకింగ్ చేసిన సెల్ ఫోన్ పార్సిల్ ఇంటికి రాగానే సంబురంగా దాన్ని తెరిచి చూస్తే సెల్ ఫోన్ బదులు 2 బట్టల సబ్బులు వచ్చేటలకు పరేషాన్ అయిండు. మరిగా ఏడ పొరపాటు జరిగిందో ఏందో తెలియదు గానీ సెల్ ఫోన్ రాకుండా సబ్బులు వచ్చినాయి. ఇది వరకు చూద్దాం ఆడాడ ఆన్లైన్ అంగట్ల ఏమన్నా ఉన్నప్పుడు ఇట్లా సబ్బులే కాదు బండారాలు వచ్చిన ముచ్చట్లు కూడా మన జోరుదారులు చెప్పుకున్నాం. కాబట్టి మీరు కూడా ఆన్లైన్ అంగట్లో ఏమన్నా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండుండ్రి. పార్సిల్ రాగానే వీడియో తీసుకుంటేనే ఓపెనింగ్ చెయ్యుండ్రి. మీరు ఆర్డర్ పెట్టిన వస్తువులు రాకుంటే మళ్ళా ఫిర్యాదు చేయొచ్చు కాబట్టి చూసుకోండి. మరి ఏమంటున్నాం సరేనా? ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీ పుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేండ్రి. అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పిలగాన్లే కాదు, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బడి పిలగాన్లు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. అగో పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ నేర్చుకోవాలి గాని ఈ తెలుగు నేర్చుకున్నాడేందని పరేషాన్ అవుతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే సెంట్రల్ సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా పంజాబ్ సర్కారు బల్లే తెలుగు పాఠాలు నేర్పియాలని నిర్ణయం తీసుకున్నారు ఆడున్న సర్కారోళ్ళు. అయితే మాతృభాషతో పాటు ఇంకో భారతీయ భాషపై అవగాహన ఉండాలనేదే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకం ఉద్దేశం అన్నట్లు. గందుకే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా సమ్మర్ క్యాంపుల పంజాబ్ పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు ఆడున్న టీచర్లు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి పిలగాన్లకు తెలుగు నేర్పియాలని డిసైడ్ చేసిండ్రు విద్యాశాఖ ఆఫీసర్లు. ఇక పంజాబ్ టీచర్లకు తెలుగు రాకపోయినా యూట్యూబ్ లో చూసి మరీ నేర్చుకుని పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు. మరి సెంటర్ సర్కారోళ్ళు అన్ని రాష్ట్రాల మీద ఇంకో భాష హిందీ రుద్దే ఆలోచనతోనే ఈ పథకం తెచ్చిండ్రో ఏందో తెలియదు గాని పంజాబ్ లో మాత్రం మన తెలుగు భాషను వాళ్ళ పిలగాన్లకు నేర్పుతున్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే ముచ్చట మళ్ళీ పారి నిరూపితమైందని అనబట్టిండ్రు చాలా మంది ఈ ముచ్చట ఎరికైనా తెలుగు పబ్లిక్. आपका क्या नाम है? What is your name? मी पेरू एविटी. मेरा नाम राजवीर है. माय नेम इज राजवीर ना फेरू राजवीर. आप कहाँ से आए हैं? वेयर आर यू फ्रॉम? मीरू पकड़ चारू. मैं हैदराबाद से आया हूँ. आई कम फ्रॉम हैदराबाद. नेनू विचनु हैदराबाद.
అయోధ్య రామ మందిరానికి భక్తులు బగ్గనే కానుకలు ఇచ్చుకుంటున్నారులా. ఇప్పటికే కొందరు బంగారం, ఎండి, గుళ్ళె గంటలు, తాళం గిట్ల ఎన్నో సమర్పించుకుని రాముని మీద పాయరాన్ని చూపెట్టుకున్నారు. ఇక ఇప్పుడైతే ఒక యూనిక్ లక్ గడియారాన్ని తయారు చేసి కానికిచ్చిండు అయోధ్యలోన్న అనిలనగి అన్న. అయోధ్యలోని కూరగాయల మార్కెట్ దందా ఎత్తరటకి అన్న. అన్నకు చిన్నప్పటికించి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడంటే మస్తు పాయరమట. ఇక 25 ఏండ్లకించి గిట్లనే ఏదోటి కొత్త వస్తువును తయారు చేస్తుండన్నట్టు. అయితే రాముని మందిరంలో కూడా మంచి గోడ గడియారాన్ని తయారు చేయాలని అనుకుండట. మళ్ళీ గది కూడా యూనిక్ లాకు అంటే ప్రత్యేకమైన డిజైన్ తోని గోడకు పెడితే అందంగా ఉండాలని ఆలోచన చేసి ఈ గడియారాన్ని తయారు చేసిండట. మొత్తం 7 దేశాల టైంను ఒకటే మల్క చూపెట్టేటట్టు ఈ గడియారాన్ని తయారు చేసి గుడికి కానికిచ్చిండు గిట్లా. అంటే బయట దేశాలకించి చూద్దాం అయోధ్యకు భక్తులందరూ వస్తారు కదా, అందుకే అన్ని దేశాల టైంలో నచ్చేటట్టు తయారు చేసిండు అన్నట్టు. గుళ్ళె పనులన్నీ పూర్తయినాక ఈ గడియారాన్ని లోపల పెడతారట. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నా? సరే మరి, టాటా.